థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ కి అప్లై చేశారు, బట్ కాల్స్ మాత్రం రావట్లేదు. మీ రెజ్యూమేని ఒక హెచ్ఆర్ 6 సెకండ్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుసా? నేను పర్సనల్ గా 1000+ ఫెయిల్డ్ రెజ్యూమేస్ ని చూసాను. ఆల్మోస్ట్ అన్ని రెజ్యూమేస్ ప్యాటర్న్ సేమ్. ఈవెన్ హైలీ టాలెంటెడ్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ 5 సింపుల్ మిస్టేక్స్. ఈ 5 థింగ్స్ మీరు గాని ఫిక్స్ చేస్తే రెజ్యూమేని ATS కూడా డ్రాప్ చేయదు, హెచ్ఆర్ కూడా ఇగ్నోర్ చేయరు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. డోంట్ స్కిప్ ద లాస్ట్ టిప్, ఎందుకంటే అన్ని 5 టిప్స్ లో కన్నా అదే చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ నౌ లెట్స్ బ్రేక్ డౌన్ దీస్ 5 డెడ్లీ రెజ్యూమే మిస్టేక్స్. అండ్ టాపిక్ లో వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1, ప్రొఫెషనల్ బేసిక్స్ దట్ 90% ఆఫ్ పీపుల్ కంప్లీట్లీ మిస్ ఇట్. ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే క్రియేట్ చేయడం అంటే రాకెట్ సైన్స్ అయితే కాదు, బట్ బేసిక్ ప్రొఫెషనలిజం మిస్ అయితే టోటల్ ఇంప్రెషన్ పోతుంది. నేను రివ్యూ చేసిన 300 రెజ్యూమేస్ లో ఒక ప్యాటర్న్ కాన్స్టెంట్ గా నేను ఐడెంటిఫై చేశాను. ఇట్స్ నథింగ్ బట్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్. ఈమెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయంటే 1999 coolboy@gmail.com, cutebabyprincess@gmail.com, callmejobless@gmail.com లాంటి ఈమెయిల్స్ చూస్తే హెచ్ఆర్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రొఫైల్ ని రిజెక్ట్ చేస్తారు. రిక్రూటర్స్ కి ఫస్ట్ ఇంప్రెషన్ ఈమెయిల్ ఐడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్లీన్ నేమ్ బేస్డ్ సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి. ద నెక్స్ట్ థింగ్ ఐ నోటీస్డ్ ఇస్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. ఒక డిజిట్ రాంగ్ ఉన్నా, ఒక క్యారెక్టర్ మిస్ అయినా ఆల్ యువర్ ఇంటర్వ్యూ కాల్స్ గెట్ వానిష్డ్. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు రెజ్యూమే ఫెయిల్ అయ్యే కోర్ స్ట్రక్చరల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. మిస్టేక్ నెంబర్ 2, రెలవెంట్ ఎక్స్పీరియన్స్. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రెజ్యూమేలో అన్నెసెసరీ పాయింట్స్ యాడ్ చేయడం. స్మాల్ వర్క్ అయినా సరే రియల్ డెవలపర్ మైండ్ సెట్ ని రిఫ్లెక్ట్ చేస్తే చాలు. మీరు ఒక మినీ యాప్ బిల్డ్ చేశారో అనుకోండి, ఈ విధంగా మెన్షన్ చేయండి, లైక్ డెవలప్ a small feature driven application and documented the workflow. బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ మీకు ఉంటే ఈ విధంగా మెన్షన్ చేయండి, వర్క్ విత్ APIs and handled simple request response flows. డేటాబేస్ కనుక మీకు ఐడియా ఉంటే ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు, ఆర్గనైజ్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ ఎగ్జిక్యూటెడ్ ఫౌండేషనల్ CRUD ఆపరేషన్స్ అని. కాలేజ్ అసైన్మెంట్స్ అయితే ఇలా చెప్పండి, కన్వర్టెడ్ అండ్ అకాడమిక్ టాస్క్ ఇంటూ ఫంక్షనల్ ప్రోటోటైప్ విత్ క్లీన్ స్ట్రక్చర్ అని చెప్పండి. గిట్హబ్ లో ఉంటే మెయింటైన్ కోడ్ ఇన్ రెపోస్ విత్ కమిట్స్, బ్రాంచెస్ అండ్ క్లియర్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి పెట్టండి. సాఫ్ట్వేర్ డొమైన్ లో హెచ్ఆర్ కి మీ వర్క్ అవసరం లేదు, మీరు ఆ వర్క్ ని ఎలా ఆర్గనైజ్ చేశారు, ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారు అండ్ అవుట్పుట్ ని ఎలా డెలివర్ చేశారు అనేది ఇంపార్టెంట్. రిలవెన్స్ మెయింటైన్ చేస్తే చిన్న ప్రాజెక్ట్ కూడా డెవలపర్ ఎక్స్పీరియన్స్ లాగా కనిపిస్తుంది. చిన్న ప్రాజెక్ట్ ని కూడా డెవలపర్ ఎక్స్పీరియన్స్ తో చూపించారు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కి పవర్ ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. మిస్టేక్ నెంబర్ 3, నెంబర్స్. వాట్ మేక్ రిక్రూటర్స్ pay attention. The biggest missed opportunity in most resumes is lack of numbers. Words sound good, but numbers make you believable. ఒక హెచ్ఆర్ చాలా రెజ్యూమేస్ చూస్తారు అండ్ మీ రెజ్యూమేలో ఒక పర్సెంటేజ్, ఒక టైం లైన్, ఒక మెజరబుల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మీ ప్రొఫైల్ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది పడుతుంది. ఎగ్జాంపుల్, బిల్డ్ APIs అని కాకుండా బిల్డ్ 3 APIs that reduced response time by 22% అంటే ఎలా ఉంటుంది? I worked on a website అని కాకుండా developed a module that handled 5K+ monthly users అంటే ఎలా ఉంటుంది? ఈ విధంగా మీరు మీ రెజ్యూమేలో మెన్షన్ చేస్తే హెచ్ఆర్ కి మీ మీద ఒక ఇన్స్టాంట్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా రెజ్యూమేలో నెంబర్స్ అనేది ఇంక్లూడ్ చేయండి. ఓకే, నెంబర్స్ తో మీ రెజ్యూమేలో ఇన్స్టాంట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేశారు, వెరీ గుడ్. బట్ ఈ నెంబర్స్ కరెక్ట్ జాబ్ కి రిలవెంట్ గా ఉండాలి కదా. సో అవర్ నెక్స్ట్ డెడ్లీ మిస్టేక్ ఈస్ నాట్ టైలరింగ్ అవర్ రెజ్యూమే అకార్డింగ్ టు ది జాబ్ డిస్క్రిప్షన్. మిస్టేక్ నెంబర్ 4, టైలరింగ్. ఒక సింగిల్ జనరిక్ రెజ్యూమేని పట్టుకొని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ కి అప్లై చేయడం అనేది మానేసేయండి. రిక్రూటర్స్ ఫస్ట్ 6 సెకండ్స్ లోనే డిసైడ్ అయిపోతారని ఇందాక చెప్పా కదా. ఈజ్ దిస్ క్యాండిడేట్ ఫిట్ ఫర్ రోల్ కాదా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఎలా చేస్తారంటే మీ రెజ్యూమేని డిస్క్రిప్షన్ తగ్గట్టు టైలర్ చేశారా లేదా అని చూస్తే అర్థమైపోతుంది. టైలరింగ్ అంటే ఓవర్ రైటింగ్ కాదు, ఇట్స్ అబౌట్ టార్గెటింగ్. జాబ్ డిస్క్రిప్షన్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకుని కీ స్కిల్స్, టూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక రియాక్ట్ జేఎస్ రోల్ కి అప్లై చేస్తుంటే మీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ లో కాంపోనెంట్స్, హుక్స్, స్టేట్ ఫ్లో క్లియర్ గా మెన్షన్ చేయండి. బ్యాక్ ఎండ్ రోల్ అంటే APIs, DB ఆపరేషన్ క్రిస్ప్ గా హైలైట్ చేయండి. సింపుల్ ఎడిట్ లా కాకుండా రోల్ కి మీ ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేటట్టు రెజ్యూమేని క్రియేట్ చేసుకోండి. నౌ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ వి ఆర్ ఆల్ డూయింగ్. మిస్టేక్ నెంబర్ 5, అదే 1 పేజ్ రూల్. రెజ్యూమే నీట్ గా ఉండాలి అంటే మీ రెజ్యూమే 1 పేజ్ లో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ అయినా 2 to 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా 2 పేజ్ రెజ్యూమే కాకుండా 1 పేజ్ రెజ్యూమేలోనే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిట్ అయ్యేలా ట్రై చేయండి. నెక్స్ట్ బిగ్ మిస్టేక్ ఈస్ రెజ్యూమేలో అన్నెసెసరీ అడ్జెక్టివ్స్ యాడ్ చేయడం. హార్డ్ వర్కర్, టీమ్ ఓరియంటెడ్, క్విక్ లర్నర్ లాంటి టూల్స్ ని యాడ్ చేయకండి. మీరు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేస్తేనే మీ ప్రొఫైల్ కి వాల్యూ యాడ్ అవుతుంది తప్పించి అడ్జెక్టివ్స్ కనుక యాడ్ చేస్తే వాల్యూ యాడ్ అవ్వదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ ని మెన్షన్ చేయండి. సెకండ్, అన్నెసెసరీ పాయింట్స్ రిమూవ్ చేయండి. థర్డ్, మీ రెజ్యూమే
రెజ్యూమేలో నెంబర్స్ ఇంక్లూడ్ చేయండి. ఫోర్త్, ఎవ్రీ జాబ్ కి రెజ్యూమేని టైలర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కీప్ క్రిస్ప్ అండ్ క్లీన్, స్టిక్ టు 1 పేజ్ రూల్. ఈ సింపుల్ ఫిక్సెస్ తో మీ రెజ్యూమే రిజెక్ట్ లిస్ట్ నుంచి షార్ట్ లిస్ట్ కి చేంజ్ అయ్యే అవకాశం అయితే దొరుకుతుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.